నా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సినిమా పేరు సాంప్రదాయిని, సుప్పిని, సుద్దపూసని. ఒక చిన్న సంఘటన ఒక కుటుంబాన్ని ఎలా ప్రమాదంలోకి నెట్టింది? అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలేమిటి? ట్విస్ట్స్తో నిండిన ఈ కథ మీకు చివరి వరకు టెన్షన్ ఇస్తుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఆలస్యమెందుకు? ప్రశాంతమైన ఒక గ్రామం. ఉదయం సూర్యకాంతి నెమ్మదిగా పడ్డా పల్లె జీవితం మాత్రం ఎప్పటిలాగే సాగుతోంది. కాని పంచాయతీ ఆఫీసులో మాత్రం టెన్షన్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. అక్కడే పనిచేస్తాడు రామ్. సాధారణ ఉద్యోగి, కాని అసాధారణ నిజాయితీ. లంచం అతనికది పాపం లాంటిది. ఒకరోజు ఒక గుండా అతని ముందు ఫైల్ విసిరి సైన్ చెయ్యమని బెదిరిస్తాడు. డబ్బిస్తానంటాడు, భయపెడతాడు కూడా. కాని రామ్ ఒక మాట చెబుతాడు, ఎంత డబ్బిచ్చినా తప్పు పని చెయ్యను. ఆ ఒక్క మాటతో అతని జీవితమే మారిపోతుంది. రామింట్లో అసలు సినిమా వేరే ఉంటుంది. భార్య ఉత్తర పూర్తి యాటిట్యూడ్, కొడుకు మిథిలి చిన్నవాడు కాని మైండ్ మాత్రం సినిమా హీరోలా ఉంటుంది. రామ్ నిజాయితీకి, ఉత్తర ప్రాక్టికల్ లైఫ్కి మధ్య ప్రతిరోజూ చిన్న చిన్న గొడవలు. కాని ఆ గొడవల్లో కూడా ప్రేమ ఉంటుంది. దీపావళి రాత్రి ఇంటి లోపల ఒక అనుకోని అతిథి, సబిన్స్పెక్టర్ విక్రమ్. బయట నవ్వుతూ వచ్చిన అతను లోపల తన అసలు స్వభావం చూపించడం మొదలుపెడతాడు. ఉత్తరపై చెడ్డ ఉద్దేశంతో ముందుకు వస్తాడు. అప్పుడు చిన్న మిథిలి టాయ్ గన్తో హీరోలా నిలుస్తాడు. నా అమ్మ దగ్గరకు రాకూడదు. అతను ట్రిగ్గర్ నొక్కుతాడు. ఒక శబ్దం. ఒక్క సెకండ్లో అన్నీ మారిపోతాయి. విక్రమ్ నేలపై పడిపోతాడు. ఇంటి లోపల నిశ్శబ్దం, భయం. అందరికీ ఒక్క ప్రశ్న, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఉత్తర ఏడుస్తుంది. మిథిలి వణుకుతాడు. రామ్ ఒక్కసారిగా తండ్రి, భర్త మరియు బాధ్యతల మధ్య చిక్కుకుపోతాడు. పోలీసులకు చెప్పాలా లేదా కుటుంబాన్ని కాపాడాలా? అతనొక నిర్ణయం తీసుకుంటాడు. ఈ విషయం బయటికి రాకూడదు. ఒక లాష, ఒక రహస్యం, ఒక ప్రమాదకర ప్రయాణం ప్రారంభమవుతుంది. ప్రతి అడుగు భయం, ప్రతి క్షణం సస్పెన్స్. చివరికి రామ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మర్డర్ నేనే చేశాను అని చెబుతాడు. అందరూ షాక్. కాని కొన్ని క్షణాల తర్వాత అతను అసలు నిజాన్ని బయటపెడతాడు. గన్లో బుల్లెట్లు అన్నీ ఉన్నాయి. అంటే మిథిలి కాల్చలేదు. అసలు హంతకుడు వేరే వ్యక్తి, ఒక కానిస్టేబుల్. తన కోపం, తన ప్రతీకారం కోసం ఈ ఆట ఆడాడు. చివరికి నిజం బయటపడుతుంది. రామ్ కుటుంబం మళ్లీ సాధారణ జీవితంలోకి వస్తుంది. ఇంటి లోపల మళ్లీ నవ్వులు, చిన్న గొడవలు, పెద్ద ప్రేమ. రామ్ ముఖంలో ఒక ప్రశాంతత. ఎందుకంటే అతను ఒకటి తెలుసుకున్నాడు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. కాని
కుటుంబం ఉంటేనే ఆ నిజం వరకు చేరగలం.